గాని ఎవరైనా సరే మెరిట్‌గా వచ్చిన వాళ్ళకి ఫైనల్‌గా రిజర్వేషన్ వచ్చి ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళే కొట్టుకోబోతున్నారు అని చెప్పేసి కూడా వాదన వినిపిస్తుంది. మెరిట్ అంటే ఏంది? హ్మ్. ఇప్పుడు ఏ తల్లికైనా అందరూ అక్కడి నుంచే పుడతారు. హ్మ్. పుట్టుకతోనే ఆయన జ్ఞానవంతుడా? హ్మ్. ఎట్లయితాడు? హ్మ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మా బావి కాడ మా ఆవుకి ఒక లేగ పుట్టిందనుకో, దానికి మనం నేర్పిస్తేనే అది నేర్చుకుంటది. హ్మ్. నేర్పియకపోతే అవును. నేర్చుకోదది. మనిషి గూడా గంతే. మీకు అన్ని సకల సౌకర్యాలు మీరు పుట్టుకతోని మీరు అనుభవిస్తుర్రు కాబట్టి, పుట్టుకతోని ఈ వర్గాలకు లేదు కాబట్టి, హ్మ్. ఖచ్చితంగా ఈ వర్గాలకు మనం తోడ్పాటు కల్పించాలని చెప్పి రిజర్వేషన్‌లు ఇచ్చిర్రు. హ్మ్. అంతే రిజర్వేషన్ అనేది. వాళ్ళని గూడా లేకపోతే మాలాగా ఎయండి. హ్మ్. వాళ్ళెంత వరకు పోతారో మేమెంత వరకు చూసుకుందాం. హ్మ్. ఇప్పుడు వాళ్ళేమంటారు? జ్ఞానము మాకే ఎక్కువుంది, మాకే ఎక్కువుందని మాట్లాడుతుర్రు హ్మ్. గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ మెరిట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉండాలి. హ్మ్. మరి వందల వేల ఎకరాల భూములు వాళ్ళకున్నాయి. వాళ్ళ భూములను సేద్యం చేసేది మేము, వాళ్ళ భూములను దున్నేది మేము. హ్మ్. మరి మెరిట్ మాకుందా? వాళ్ళకుందా? హ్మ్. హ్మ్. మరి ఎవడు దున్నితే వానికుండాలి. మరి హ్మ్. వానికంటే ఎక్కువ మెరిట్ మాకే ఉంది గదా! హ్మ్. ఇప్పుడు మేము ఒరాలు తీస్తాము. మరి వాళ్ళు ఒరాలు తీస్తారా? హ్మ్. ఒరాలు తీయనోనికేమో వందల వేల ఎకరాలు ఉంటది. హ్మ్. ఒరాలు తీసేటోడేమో మన దగ్గర జీతగాడు ఉంటాడు. ఇదెక్కడి రాజనీతి? హ్మ్. ఇట్లే ఉంటదా? హ్మ్. చెప్పండి. హ్మ్. ఎవడు కష్టపడతాడో, ఎవడు పని చేస్తాడో వానికుండాలి గదా భూమి. మరి వాని చేతుల సెంటు భూమి ఎందుకు లేదు? హ్మ్. చెప్పండి. హ్మ్. ఇగో ఇది వాళ్ళ దగ్గరున్న కథ. హ్మ్. అందుకే గద్దర్ ఒక పాటలో అంటాడు. దేశంలో నా సాగు భూములు 40,00,00,000 ఎకరాలుండగా, నూటికి ఒక్క ఎకరం మాత్రమే భూమి ఎట్ల మిగిలే నాయనా. కుక్క పేరున, నక్క పేరున లెక్కలు రాసి చేతులెచ్చినరు. ప్రభుత్వమేసిన లెక్కల తీరు దేశంలో నా సాగు భూములు 40,00,00,000 ఎకరాలుండగా, నూటికి ఒక్క ఎకరం మాత్రమే భూమి ఎట్ల మిగిలే నాయనా. భూమిలెట్ల మిగిలే నాయనా. ఇగో ఇది ఇప్పుడు కూడా భూములు లెక్క పంచలే. హ్మ్. భూములు తీయలే. ఒకవేళ దళితులకుంటే, వీళ్ళ పరంపో భూములుంటాయి, హ్మ్. వాళ్ళకి పట్టా భూములుంటాయి. హ్మ్. భూతాలు ఎవరికైనా సామాన్య భూమి ఒకటే. అవును. మరి భూమి ఒకటున్నప్పుడు అప్పర్ కమ్యూనిటీ వాళ్ళకేమో పట్టా భూములట, కింది వర్గాల వాళ్ళకేమో పరంపో భూములట. అది హ్మ్. ఎట్లా పంచుతారు అంటే మీరు? వాళ్ళ తాతల నుంచి వచ్చిన ముత్తాతల నుంచి వచ్చినాయి అని చెప్పేసి అంటారు కదా! వీళ్ళు ఇన్ని వందల ఎకరాలు ఎట్లుండే మా తాతలు సంపాదించిర్రు అప్పట్లో మా ముత్తాతల నుంచి వచ్చిన పారంపర్యంగా వస్తున్న ఆస్తి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు కదా! ఇప్పుడు అట్లా అని మాట్లాడితే రిజర్వేషన్‌లు గూడా మాకు వంశపారంపర్యంగా వస్తున్నాయి. మేము గూడా ఉంచుకో నీకొక ఉదాహరణ చెప్తా. హ్మ్. మొన్న అరగోపాల్ సార్‌ది ఇంకా బుక్ రానట్టుంది. ఆయన ఒక మాట ఏమంటాడంటే, ఈ గిరిజనులు, ఆదివాసులు, ఉత్పత్తి కులాలు అన్నీ కలిసి అడవికి పోయినాయంట. హ్మ్. అంటే ఈ ఈ అగ్రవర్ణాల భూముల కాడికి పోయిరాట. పోయి కట్టెలు కొట్టేసుకుంటారంట వాళ్ళు. హ్మ్. కట్టెలు కొట్టుకుంటే, "అరే! మీరు ఈ భూముల కట్టెలెట్లా కొడుతుర్రా? చెట్లెట్లా కొడుతుర్రు? ఈ భూమి మాదని" అడిగిరంట. హ్మ్. అప్పుడు వాళ్ళు అడిగిరంట, "ఈ భూములు మీకెట్లొచ్చినాయని" అడిగిరంట. హ్మ్. మీకు ఈ భూములు ఎట్లొచ్చినాయంటే వీళ్ళు చెప్పిరట, "మా తాతలు యుద్ధాలు చేసి భూములు తీసుకురని" చెప్పిరట. మేము గూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం రమ్మని చెప్పిర్రు వాళ్ళు. ఇప్పుడు మేము గూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. హ్మ్. రండి. హ్మ్. ఎవడు యుద్ధం చేస్తే ఎవడు గెలిస్తే వాడు. హ్మ్. అసలు ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవిస్తారు చెప్పండి? హ్మ్. ఏకతాటిగా భూములు మీయే, కంపెనీలు మీయే, పవర్ మొత్తం మీదే. హ్మ్. చూడు నిన్నగాక మొన్న మునుగోడు హ్మ్. మన తుంగతుర్తి ఎమ్మెల్యే హ్మ్. మందుల సామీలు సమీల్ అవును. ఏమని మాట్లాడుతుండు? రెడ్డి డామినేషన్ ఏంది ఈడ అని అంటుండు. హ్మ్. అది నిజవర్గం ఏంది? హ్మ్. ఎస్సీ నిజవర్గం. అవును. మరి ఎస్సీ నిజవర్గం మీద రెడ్డిల డామినేషన్ ఏంది? హ్మ్. చెప్పండి. హ్మ్. అంటే ఒకవేళ రిజర్వేషన్‌లు ఎస్సీలకున్నా గూడా దాని మీద ఎవరి ఆధిపత్యం ఉంది? హ్మ్. అగ్రవర్ణాల ఆధిపత్యం లేదా? హ్మ్. మరి ఇప్పుడు రిజర్వేషన్‌లు దళితులు అనుభవిస్తుర్రా? అగ్రవర్ణాలు అనుభవిస్తుర్రా? చెప్పండి. హ్మ్. అందుకే దాసరి ఒక పాటలో ఒక పాట పాడతాడు. ఏమంటాడు? హ్మ్. పదవి లేని పదవికుండే రిజర్వేషను, గా ప్రధాన మంత్రి పదవికి ఎందుకుండదు, గీ ముఖ్యమంత్రి పదవికైనా ఎందుకుండదు. ఎందుకుండదు చెప్పు? హ్మ్. హ్మ్. అందుకే మేమేమంటున్నామంటే, ఈ యుద్ధం ఏ యుద్ధము? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారమైన ఒక యుద్ధం చేసి, కింది వర్గాలకు, అట్టడుగు వర్గాలకు భూములు పంచినప్పుడే ఈ దేశంలో సమానత్వం ఉంటది. హ్మ్. పీఠికలుంటది. పీఠిక ఏమనుంది? హ్మ్. భారత ప్రజలేమనుంది? మేము భారతదేశాన్ని సార్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ ఆర్థిక, సాంఘిక సమానత్వం అని చెప్పిర్రు ఈ దేశంల. పీఠిక. హ్మ్. భారత రాజ్యాంగం ముందు మాట పీఠికలున్నప్పుడు, మరి ఆర్థికంగా ఈ వర్గాల వారు సమానత్వం గురా? పోనీ సాంఘికంగా సమానత్వం గురా? హుహు. చెప్పండి. హ్మ్. బీజేపీ వచ్చిన తర్వాత విపరీతమైన కులహత్యలు పెరిగినాయి. హ్మ్. సాంఘికంగా ఎప్పుడైనా సమానత్వం ఉందా? హ్మ్. ఇంత గొప్పగా మాట్లాడేవాళ్ళు, ఈ దేశం మనది మాట్లాడేవాళ్ళు, మన స్కూల్ ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేపిచ్చేవాళ్ళు. ఏమని? ఆళ్ళు భారతదేశాన మాతృభూమి భారతీయులందరూ నా ఎస్. సహోదరులని. అవును. మరి నీ సహోదరులు అడకతింటుంటే నువ్వు ఆనందపడతావా? నీ సహోదరులు ఇంకొక కి పై వర్గం చెందిన అమ్మాయి ప్రేమిస్తే వాని మీద దాడి చేస్తావా? హ్మ్. హ్మ్. మరి మీరు ఎవరిని ప్రేమిస్తారు? మట్టిని ప్రేమిస్తారా? మనుషులను ప్రేమిస్తారా? చెప్పండి. ఇంకెన్ని సంవత్సరాలు కింది వర్గం వాడు కిందనే ఉండాలి. పై వర్గం వాళ్ళు పైనే ఉండాలి. హ్మ్. పై వర్గం వాళ్ళు పాలకులుండాలి. కింది వర్గం వాళ్ళు సేవకులుండాలా? హ్మ్. అందుకే అలిశెట్టి ప్రభాకర్ ఒక మాట చెప్పిండు. గరీబోని గుండె మీద మండే ఎండలాంటిదిరా గవర్నమెంట్ అని చెప్పిండు. హ్మ్. ఈ గవర్నమెంట్ గరీబోని గురించి ఆలోచన చెయ్యి. హ్మ్. ఈ గవర్నమెంట్ కింది వర్గాలను పట్టించుకోవు. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ఈ కింది వర్గాల ప్రజలను పట్టించుకుంటే పెద్దోడు, పేదోడు ఒకటే బడి ఎందుకు లేదండి? హ్మ్. హ్మ్. పెద్దోడు, పేదోడు ఒకటే హాస్పిటల్ ఎందుకు లేదు? మన పెద్ద సుదర్శన్ రెడ్డికి హెల్త్ బాగాలేకపోతే హ్మ్. రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పార్టీ ఈ 2 యంత్రాంగాలు కలిసి ఆయన ఆరోగ్యం కాపాడుకుని యశోద హాస్పిటల్ కూగట్టినాయి. మళ్ళీ మరి గాంధీ కిందకి తీసుకోపోలే? మళ్ళీ ముంబై నుంచి కూడా తీసుకొచ్చారు చెప్పు. స్పెషల్‌గా డాక్టర్స్‌ని. స్పెషల్ కూడా ముంబై తీసుకొచ్చారు. అంతెందుకు? ఆ! పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు గదా! హ్మ్. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. హ్మ్. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏడికి పోయిండు? అవును. అందాని హాస్పిటల్ ముంబై పోయిండు. అవును. మరి కింది వర్గాల హాస్పిటల్‌కి ఎందుకు పోరు? హ్మ్.
అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకుని ప్రజలను ప్రేమిస్తున్నారని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. మేము కూడా ప్రజలకు ఏమని చెప్తున్నట్టు ఈ పాలకులు మన పాలకులు గారు, ఈ పాలకులు మన గురించి ఆలోచించరు, ఈ పాలకులు అగ్రవర్ణాల పాలకులు, ఈ పాలకులకు కింది వర్గాల మీద ప్రేమలే అని చెప్తున్నాం మనం. ఒకవేళ మీకు ప్రేమ ఉంటే మీ పిల్లలు మా అన్న పిల్లలు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఒకటే స్కూల్ ఎందుకు చదువుకోరు? రిజర్వేషన్లు ఎత్తేద్దాం, విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చి విద్యా వైద్యం సమానంగా పెట్టండి. భూములు ఇవ్వరు, కంపెనీలు ఇవ్వరు. ఒకవేళ మేము ప్రేమించి మీ అమ్మాయిని ప్రేమిస్తే పిల్లని ఇవ్వరు, మరి మాకేమి ఇస్తారా? పింఛన్ ఇస్తారు, కంట్రోల్ బియ్యం ఇస్తారు, బతుకమ్మ చీరలు ఇస్తారు. ఇక ఇదా మీ పరిపాలన? అంటే అంటారు కదంటే మీకు పాలన చేత కాదు, మీకు పరిపాలించడం రాదు కాబట్టి మేము పాలిస్తున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడతారు. దానిపైన మీ కమెంట్? మాట్లాడేటోళ్ళకు బుద్ధుండి మాట్లాడతారో బుద్ధి లేక మాట్లాడతారో నాకు తెలియదు, కానీ నల్లటి భూమి నుంచి తెల్లని మెతుకు పండించేవాడు గొప్ప నైపుణ్యం ఉన్న వ్యక్తా, లేకపోతే నీకు నాకు అర్థం కాని భాషల ముచ్చట చెప్పేవాడు గొప్ప నైపుణ్యం వ్యక్తా? చెప్పు. ఈ దేశానికి నల్లని నేల నుండి తెల్లని మెతుకు తీసి నీ కంచంలో నా కంచంలో బుక్కెడు బువ్వేస్తుండు ఆయన కంటే గొప్ప నైపుణ్యం అనేది నాది. చెప్పు, నీ నైపుణ్యం ఏంది? ఇప్పుడు నువ్వు ఎంబీబీ డాక్టర్ చదువుకున్నావా? మన ఊర్లే మంగళోళ్ళు సాకలోళ్ళు అప్పట్లో వెనుక డెలివరీ చేసేది, వాళ్ళ నైపుణ్యం ఏంది? చెప్పు. వాళ్ళకంటే ఎక్కువ నైపుణ్యం మీకు ఎక్కడిది? నైపుణ్యం కింద వర్గాల వాళ్ళకు ఉంటుంది. ఎడ్లను తీసుకొచ్చి పెద్ద ఎడ్లను కూడా తీసి ఆయన నాగలు నేర్పిస్తారు. కమ్మరోళ్ళు చూడు ఎంతమందికి వస్తువులు తయారు చేస్తారు. మరి చెప్పండి, హౌస్లోళ్ళు ఆభరణలు ఎంతమంది చేస్తారు? అసలు మీరు ఎప్పుడైనా మీ చరిత్రలా శ్రామికంగా మీరు ఏమన్నా మీ చెమట నేల మీద చిందిందా? చెప్పు. మా కింది వర్గాల వాళ్ళ చెమట వాసనే ఈ దేశానికి సెంటు వాసన. మేము చిందించిన చెమటనే ఈ దేశానికి సెంటు వాసన అయింది. మేము కష్టపడకపోతే ఈ దేశానికి తిండి ఎక్కడిది? చెప్పు. అన్నమో అర్చన నేడవలసిన దేశానికి అన్నం పెట్టిన వాళ్ళు కింది వర్గాలు. వాళ్ళు కదా ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు కదా నిజమైన దేశభక్తులు. చెప్పు. రిజర్వేషన్లు ఎత్తేసని మాట్లాడతారు. మీకు ఒకవేళ దమ్ము ధ్యానం ఉంటే రిజర్వేషన్లు ముట్టుకోండి. అంటే సాధ్యం అవుతుంది అంటారు. అందుకు మీరు లా స్టూడెంట్గా చెప్పండి. అంటే ఎన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ వస్తూ ఉంది. సో దాంట్లో సంస్కరణ కావచ్చు అవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తాలి అని చెప్పి ఒక ఆందోళన స్టార్ట్ అయింది కాబట్టి సో ఎత్తే పరిస్థితి ఉందంటే అయ్యి నేనేమంటా అంటే కొత్తగా రాలే. ఏ ఉద్యమం అయినా సక్సెస్ అయిన తర్వాత ఉద్యమం ఏమిటో దొరికినా రిజర్వేషన్ల మీద పడతారు. ఇప్పుడు కాదు. బీపీ మండల్ ఉన్నప్పుడు మండల్ కమిషన్ చేస్తే ఎల్కే అద్వాని ఏం చేసిండు? రథయాత్ర స్టార్ట్ చేసిండు. దేనికి? కమాండల్ ఉద్యమం పెట్టి మండల్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసిండు.